ఈరోజైతే మన గార్డెన్లో అయితే కొన్ని హార్వెస్ట్ చేసుకున్నానండి. పాలకూర, కీరా దోసకాయ, టమాటా, బెండకాయ, గోరుచిక్కుళ్ళు ఇవైతే కొంచెం హార్వెస్ట్కి వచ్చినాయండి. అవి హార్వెస్ట్ చేసుకున్నాను. ముందుగా అయితే పాలకూర హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఇదైతే 2-3 టైమ్స్ హార్వెస్ట్ చేసుకున్నాను. మళ్ళీ చక్కగా వచ్చిందండి హార్వెస్ట్కి. ఎంత బాగా గ్రోత్ అవుతుందో ఇదైతే. మొత్తం పిల్లోడు నేను కలిసి హార్వెస్ట్ చేస్తున్నామండి. తెలుసు కదా, నేను చేసే ప్రతి పనిలో నాకు హెల్ప్ చేస్తాడండి నా కొడుకైతే. అవి మంచిగా ఉన్న ఆకులు అయితే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి అంతకుముందు హార్వెస్ట్ చేశాను కదండి, అది కూడా చక్కగా గ్రోత్ అయిందండి. అది కూడా మంచిగా నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. అంటే మనకి ఏదైనా కొంచెమే వస్తుందండి, ఎందుకంటే మనం చిన్నగా స్టార్ట్ చేసాం కదా గార్డెనింగ్ అనేది. అందుకే నేను కొంచెం అయితే వేసుకున్నాను. ఇవైతే గోరుచిక్కుళ్ళు అండి. ఇవైతే ఫస్ట్ టైము నేను పండించుకోవడం. ఇవైతే చక్కగా కాయలు అయినాయండి గోరుచిక్కుళ్ళు. మ్యాక్సిమం అయితే ఒక్కరికైతే వస్తుందండి ఇది ఫ్రై చేసుకుంటే. మా పిల్లోడిని కట్ చేయమంటే హ్యాంగా పైన చెట్టు కట్ చేస్తాడండి. అది అలా ఉంటుంది. పిల్లల్ని తీసుకెళ్తే మనము హార్వెస్ట్ తీసుకెళ్ళామంటే ఇలాగే చేస్తారు పిల్లలు, కుదురుండరు కదండి. ఇవైతే ఒక గుప్పుడు అయితే వచ్చినాయండి గోరుచిక్కుళ్ళు. నెక్స్ట్ వచ్చేసి నేను బెండకాయ కట్ చేసుకున్నానండి. అదైతే ఒకటి వచ్చిందండి. మొత్తము ఇంకా పూత అయితే ఉంది. ముదిరిపోద్ది కదా అని కట్ చేస్తానండి. ఒకటే వచ్చిందండి. మనం పెట్టుకున్న విత్తనాల్లో 4 మొక్కలు అయితే ఉన్నాయి. కనమై చీమలు తినేసినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి టమాటా అండి. టమాటా అయితే ఫస్ట్ ఒక కాయ అయితే వచ్చిందండి. ఇదే ఫస్ట్ కాయ. అది కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇవి మనం పండించుకున్నవి మనం హార్వెస్ట్ చేసుకుంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో. అంటే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే మంచి థ్రిల్ ఉంటుంది గార్డెనింగ్లో. అంత ఈజీ అయితే కాదు గార్డెనింగ్. మొక్కలు పెంచడం, వాటిని చూసుకోవడం చాలా కష్టమే. ఇష్టంగా చేస్తే ఎంత కష్టమైనా భరించవచ్చు కదా. నెక్స్ట్ వచ్చేసి కీరా దోసకాయ అండి. ఒక కాయ అయితే అయ్యింది, అది కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈరోజు అన్నీ నా కొడుకే హార్వెస్ట్ చేశాడు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.